ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తన గెలుపుకు కారణం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తాను చేసిన ఉద్యమాలే అన్నారు గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గోపిమూర్తి. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా రేపు విజయవాడలో జరిగే సిపిఎస్ రద్దు ఉద్యమంలో పాల్గొంటున్నానని వెల్లడించారు. తన జీవితం ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యల పరిష్కారానికి అంకితమంటున్న ఎమ్మెల్సీ గోపిమూర్తితో సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గోపిమూర్తి విజయం సాధించడం జరిగింది. 12 సంవత్సరాల ఉపాధ్యాయ సర్వీసును పక్కన పెట్టి బీఆర్ఎస్ తీసుకుని బరిలో నిలిచారు. అవతల అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రలోభాలకు గురి చేస్తున్న ఆరోపణలు ఉన్నప్పటికీ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారిగా ఆయన చేసిన ఉద్యమాలు కావచ్చు, లేదా ఉపాధ్యాయుల కోసం చేసిన సమస్యల పరిష్కారం కావచ్చు, మొత్తం మీద ఆయన 5,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. అవతల వ్యక్తికి గతంలో గంధ నారాయణ ఎవరైతే రెండో అభ్యర్థి ఉన్నారో గతంలో కూడా ఆయన ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది. అప్పటికంటే ఇప్పుడు ఓట్లు తగ్గినాయి. విజయం సాధించిన ఎమ్మెల్సీ నూతనంగా ఎమ్మెల్సీ అని గోపిమూర్తి గారు మనతో ఉన్నారు. సార్, 12 సంవత్సరాల సర్వీస్ వదిలేసుకున్నాయి. యూటీఎఫ్ మీ ఉద్యమాల మీద నమ్మకంతో ఎలక్షన్ లో వచ్చారు, విజయం భరించింది. ఓకే, ఈ రోజున ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుకి సంబంధించి ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఇది ఒక బాధాకరమైన పరిస్థితిలో జరుగుతూ ఉంది. 4 సంవత్సరాల క్రితం ఏదైతే ఉద్యమ అవసరాలు రీత్యా ఎన్నుకున్నటువంటి సాబ్జీ గారు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం వల్ల ఈ ఎన్నిక జరిగింది. సాబ్జీ గారి యొక్క వారసత్వాన్ని కొనసాగించాలని చెప్పి నాయకత్వం ఉద్యమం అడిగినటువంటి కారణంగా ఉద్యమ అవసరాల రీత్యా ఏదైతే ప్రజల యొక్క వాయిస్ ని శాసన మండలిలో వినిపించాలని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికుల యొక్క సమస్యల్ని ప్రస్తావన చేయాలని చెప్పి వారి పోరాటాల్లో పాల్గొనాలని చెప్పి నా సర్వీస్ ని మరింత ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి నాయకత్వం కోరినటువంటి కారణంగా 12.5 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ కూడా ఈ పోటీలో నిలవడం జరిగింది. ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు చాలా పెద్ద మనసుతో మేధావి వర్గంగా ఉన్నటువంటి వీళ్ళు ఉపాధ్యాయ ఎన్నిక ఏ విధంగా జరగాలో అదే విధంగా నన్ను ఆదరించి ఈ రోజున 9,000 పైసలకు ఓట్లు నాకు వచ్చినటువంటి ఉన్నాయి. అవుట్ ఆఫ్ 15,400 ఇన్వాలిడ్ తీసేసిన దాదాపు 65 నుంచి 70% ఓట్లు నాకు వేసి ఆదరించారు. వారికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం నేను శాసన మండలిలో గానీ బయట గానీ లోపల గానీ పోరాటం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు అనేక సంఘాలు మద్దతు ఇచ్చినటువంటివి ఉన్నాయి. ఉపాధ్యాయ సంఘాలు ఏపీటీఎఫ్ 9038 గానీ, ఆటో గానీ, లేదంటే ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్, సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఈ విధంగా బీటీఏ, ఈ విధంగా అనేక ఉపాధ్యాయ సంఘాలతో పాటు కాలేజీ రంగానికి సంబంధించి కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్స్, ఇలాగ అనేక సంఘాలు నాకు మద్దతు ఇచ్చినాయి. వారు ఏ ఉద్దేశంతో నాకైతే మద్దతు ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరే విధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో నేను పనిచేస్తానని చెప్పి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారంతో పాటు ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ సిబ్బంది యొక్క సమస్యల పరిష్కారం గానీ, కాంట్రాక్ట్ లెక్చర్ సమస్యల పరిష్కారం గానీ, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ లెక్చర్ సమస్యల పరిష్కారం గానీ, ఈ రోజున ప్రైవేటు కాలేజీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యొక్క సమస్యలు పరిష్కారం గానీ, ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి జీవో నెంబర్ 3 లాంటి అనేక సమస్యలను నేను శాసన మండలిలో ప్రస్తావన చేయటమే కాకుండా సంబంధిత అధికారులకి, సంబంధిత మంత్రులకి నా యొక్క ప్రాతినిధ్యం చేసే సమస్యల పరిష్కారం వైపు వెళ్తాను. వీటితో పాటుగా మీ మీద మరో గురుతర బాధ్యత ఉంది. ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీము, గవర్నమెంట్ పెన్షన్ స్కీము, లేదా న్యూ పెన్షన్ స్కీమ్ ఎలా ఉన్నాయో మీరు అందరూ కోరుకున్న ఓపీఎస్ మళ్ళీ వస్తున్నారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలని చెప్పి 2004 నుంచి నేను ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వివిధ బాధ్యతలు అనేక పోరాటాలు చేశాను. ఆ పోరాటాల ఫలితంగా ఓపీఎస్ ఇవ్వాలని చెప్పినటువంటి సందర్భంలో నా మీద అనేక పోలీసు నిర్బంధాలు, పోలీస్ కేసులు, హౌస్ అరెస్టులు లెక్కలేనన్ని ఉన్నాయి. దాని మీద ఇప్పటికే అనేక పోరాటాలు చేశాను. భవిష్యత్తులో ఈ పోరాటాన్ని కొనసాగిస్తారు. రేపే సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కి సంబంధించి రేపు విజయవాడలో పోరాటం చేస్తా ఉన్నారు. నా ఫస్ట్ ఎన్నికైనటువంటి నా ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే రేపు సిపిఎస్ రద్దు కోసం విజయవాడలో జరిగే కార్యక్రమంలో రేపు ఆ పోరాటంలో పాల్గొంటారని కూడా సందర్భంగా తెలియజేస్తాం. మరో ఎన్నిక మేము ముందుంది. అంటే ఎమ్మెల్సీ ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఫిబ్రవరి మార్చిలో ఉంది. ఇదే స్ఫూర్తితో మళ్ళీ గెలిచే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా మాకు ఆ నెట్వర్క్ ఉంది. లాస్ట్ టైం మేము దాదాపు 76,000 మెజారిటీతో ఈ యొక్క ఉన్నాం. ఇది మా సిట్టింగ్ సీటు. ఖచ్చితంగా ఈ జిల్లా కాదు, కృష్ణా గుంటూరులో గ్రాడ్యుయేట్ సీట్ గానీ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ సీట్ ని కానీ విజయం సాధించడానికి నా సాయశక్తిలో పనిచేస్తాను. మా క్యాడర్ సాయశక్తిలో పనిచేస్తుంది. ఖచ్చితంగా విజయం సాధిస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపు సాధించారో గోపిమూర్తి గారు ఖచ్చితంగా అన్ని సంఘాలు నాకు సహకరించినాయి. గత ఎమ్మెల్సీ కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చారు. అదేవిధంగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా రేపు విజయవాడలో జరుగుతున్న మీటింగ్ నేను హాజరవుతున్నాను. సిపిఎస్ గురించి పోరాటం చేస్తాను. రానున్న రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో ఉభయ గోదావరి కూడా ఉంది. ఈ 3 ఖచ్చితంగా మేమే గెలిచి తీరుతామని చెప్పడం జరిగింది. సాంబశివరావు, జీ న్యూస్, కాకినాడ.